గమనించాలి. దేవుడు చెప్పిన మార్గంలో ఓపికతో, సహనముతో, ఆసక్తితో ప్రయాణించేవారు చివరకు శ్రేష్టమైన పరలోక రాజ్యమును పొందుకుంటారు. అంతే కదండి. దేవుడు చెప్పిన మార్గం ఏంటి? పరిశుద్ధంగా జీవించే మార్గం. దేవుడు చెప్పిన మార్గం ఏంటి? నీతిగా జీవించే మార్గం. దేవుడు చెప్పిన మార్గం ఏంటి? యథార్థంగా జీవించే మార్గం. దేవుడు చెప్పిన మార్గం ఏంటి? దేవుడు మెచ్చినట్లుగా జీవించే మార్గం. ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఎవరైతే ఓపికతో, సహనముతో, ఆసక్తితో, ప్రయాసతో దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తారో వారు చివరికి మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యమును పొందుకుంటారండి. తప్పకుండా పొందుకుంటారు. ఇది సత్యమండి. ఇందులో ఏ సందేహము లేదు. దేవుడు చెప్పిన మార్గంలో ఓపికతో, సహనంతో, ఆసక్తితో, ప్రయాసతో ప్రయాణించేవారు చివరికి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుతారు. ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితం ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిద్దాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.